ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి నియోజకవర్గం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే కూటమి నేతల యొక్క తీరు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఎంతో కష్టపడి సీట్లు సర్దుబాటు చేసి జనసేన అలాగే బీజేపీ పార్టీలను కలుపుకుని వెళ్తూ ఉంటే క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలో ఉన్న కూటమి నేతల మధ్య సమన్వయం లోపించడం, అంతర్గత కుమ్ములాటలు పరాకాష్ఠకు చేరడం చంద్రబాబు ఆగ్రహానికి ప్రధాన కారణమవుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం అధిష్టానం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా స్థానిక నేతలు మాత్రం తమ పంతాలు పట్టింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తిరుపతిలో కూటమి గెలుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంకేతం లాంటిదని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ అక్కడే టీడీపీ జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. ఒకరు వెళ్లే కార్యక్రమానికి మరొకరు రాకపోవడం, కనీసం సమాచారం కూడా పంచుకోకపోవడం వంటి అంశాలు పార్టీ పరువుని బజారున పడేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దిగడం చూస్తుంటే వీరు కూటమి నేతలా లేక ప్రత్యర్థులా అన్న సందేహం సామాన్య కార్యకర్తల్లో కలుగుతోంది. ఈ వ్యవహారం మీద చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయ్యారు. క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని హెచ్చరించిన స్థానిక నేతల తీరులో మార్పు రాకపోవడం ఆయనకి పిచ్చకోపాన్ని తెప్పిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా ఈ నేతలు విఫలమవుతున్నారు. సొంత డబ్బా కొట్టుకోవడానికే సమయం గడిపేస్తున్నారు. కేడర్ కూడా ఈ విషయంలో గందరగోళానికి గురవుతోంది. నాయకుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ప్రత్యర్థి పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇంత జరుగుతున్న నేతల మధ్య తమ పాత గొడవల్ని మర్చిపోవడం అనేది ఆసక్తికర అంశం. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రం ఉన్న నియోజకవర్గం ఇలాంటి అరాచక రాజకీయాలు చేయడం మీద చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమిని గెలిపించిన ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని, అలాగే ఉంటే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి తాను వెనకాడబోనని కూడా ఆయన సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికైనా తిరుపతి కూటమి నేతలు తమ తీరు మార్చుకోకపోతే రాజకీయంగా వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హైకమాండ్ ఇప్పటికే వార్నింగులు జారీ చేస్తోంది.